హలో అండి. నేనిప్పుడు పీడియాట్రిక్ మెడిసిన్ యూసేజ్‌లో ఒక 3 సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తాను. ఫస్ట్ వన్ డ్రాప్స్. ఈ డ్రాప్స్ ఏవైనా సరే ఐ డ్రాప్స్, ఇయర్ డ్రాప్స్, నోస్ డ్రాప్స్ ఏవైనా సరే ఆఫ్టర్ ఓపెనింగ్ అప్ టు 1 మంత్ వరకే అవి వాడాలి. 1 మంత్ తర్వాత అవి స్టోరేజ్ కండిషన్స్ అంత స్టేబుల్‌గా ఉండవు మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్‌కి. సో, కాబట్టి అప్ టు 1 మంత్ వరకే ఈ డ్రాప్స్ ఏవైనా సరే 1 మంత్ వరకే వాడాలి. చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే. అండ్ సెకండ్ వన్ సిరప్స్. ఈ సిరప్స్‌కి యాక్చువల్‌గా మెజరబుల్ కప్స్ ఇస్తారు. 5 ఎంఎల్, 10 ఎంఎల్ మెజరబుల్ కప్స్ ఇస్తారు. ఆ కప్స్ అవైలబుల్ ఉన్న కండిషన్స్‌లో ఓకే. బట్ ఇఫ్ ఇన్ కేస్ అవి అవైలబుల్ లేని కండిషన్స్‌లో చాలా మంది వరకు పేరెంట్స్ బాటిల్ క్యాప్‌లో సిరప్ వేసి బేబీకి ఫీడ్ చేసి ఆ సిరప్‌ని ఆ క్యాప్‌ని వాష్ చేసి వెంటనే బాటిల్‌కి పెడతారు. సో, అట్లా పెట్టినప్పుడు ఆ క్యాప్‌కి ఏదైతే వాటర్ ఉందో అది మెడిసిన్‌లోకెళ్ళి మెడిసిన్ కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థర్డ్ వన్ ఈ డ్రాప్స్. అండ్ కమింగ్ టు సిరప్స్, ఆ మెడిసిన్ కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ క్యాప్ ఎయిదర్ డ్రై అయిన దాకైనా ఉండండి, లేదా ఆ మెజరబుల్ కప్స్ మిస్ అవ్వకుండా చూసుకోండి. అండ్ థర్డ్ వన్ డ్రాప్స్, ఓరల్ డ్రాప్స్. ఈ ఓరల్ డ్రాప్స్ అనేవి యాక్చువల్లీ వాటికి డ్రాపర్స్ ఇస్తారు. ఈ డ్రాపర్స్‌తో పేరెంట్స్ ఏం చేస్తారంటే బేబీ నోట్ తీసుకెళ్ళి డైరెక్ట్ బేబీ నోట్లో పెట్టి ప్రెస్ చేస్తారు. మళ్ళా దీంట్లో పెడతారు. మళ్ళీ బేబీ నోట్లో పెట్టి ప్రెస్ చేస్తారు. సో, అట్లా పెట్టినప్పుడు బేబీ సెలైవా బాటిల్‌లోకెళ్ళి మెడిసిన్ కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, కాబట్టి ఆ డ్రాపర్‌ని డిస్టెన్స్‌లో పెట్టి బేబీ నోట్లోకి మెడిసిన్ ప్రెస్ చేయండి. లేదా స్పూన్‌లోకి వేసుకొని బేబీకి ఫీడ్ చేయండి. థాంక్ యూ.